హల్లెలూయా. చాలా సంతోషం అండి. మన పట్ల దేవుని చిత్తం ఏంటంటే మనము సంపూర్ణులుగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఏంటండి, రెండు మాటలు చెప్పాను. సంపూర్ణంగా అయి ఉండాలి, సంతోషంగా ఉండాలి. మనకి ఆశే ఎంతమందికి సంతోషంగా ఉండాలన్నాడు. దయచేసి గమనించండి. మనం ఏంటి, సంపూర్ణంగా ఉండాలి, తర్వాత సంతోషంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి సంతోషం ఉండాలని ఆశ ఉంటుంది. కానీ చాలా మంది ప్రియమైన దేవుల సంతోషం ఉండరు. క్రైస్తవులే ప్రభువుని నమ్ముకున్నారు, మారు మనసు పొందారు, బాప్తిస్మం తీసుకున్నారు, నిజమైన దేవుడు తెలుసు, కానీ వారి జీవితాల్లో సంతోషం ఉండదు. అరకొర ఆనందం తప్ప ఎక్కువ ఆనందం వారి జీవితాల్లో కనబడతలేదు. దేవుని చిత్తం ఏంటంటే మనము క్రైస్తవ జీవితము సంపూర్ణంగా సంతోషంగా ఉండాలనేది దేవుని చిత్తం, ప్రియమైన దేవుడా. కానీ చాలామంది అలా ఉండడం దేవునికి ఇష్టం లేదు. ఇప్పుడైనా సరే మనము సంపూర్ణం అవ్వాలి, సంతోషంగా ఉండాలి. అయితే నాకు ఈ మధ్యకాలంలో 4 విషయాలు బాగా ప్రేరేపణలోనికి వస్తూ ఉన్నాయి. ప్రభు చిత్తమని నేను నమ్ముతున్నాను. మనం సంతోషంగా ఉండాలంటే 4 విషయాలు లేకపోతే 4 అంశాలు మనలో ఉన్నాయో లేవో పరిశీలన చేసుకోవాలి. ఒకటి పరిశుద్ధత. ఒకటి ఏంటండి, పరిశుద్ధత. రెండోది ఆరోగ్యం. రెండోది ఏంటమ్మా, ఆరోగ్యం ఉండాలి. మూడోది సత్సంబంధాలు, రిలేషన్స్ కరెక్ట్గా ఉండాలి. నాలుగోది అభివృద్ధి ఉండాలి. నాలుగోది ఏముండాలి, అభివృద్ధి ఉండాలన్నమాట. హోలీనెస్, అవునా, హెల్త్, తర్వాత రిలేషన్స్, తర్వాత ప్రాస్పారిటీ. ఈ 4 గనక మనకి కరెక్ట్గా ఉంటే మనము అన్ని విషయాల్లో హ్యాపీగా ఉంటాం. ఈ 4 ఏది తేడా కొట్టినా సరే సరైన ఆనందం, సరైన సంతోషం, సరైన సమాధానం ఉండదు, ప్రియమైన దేవుడా. అందుకే 4 విషయంలో మనం ధ్యానించుకుందాం. కానీ ఈరోజు 2 విషయాలే. సమయాన్ని బట్టి 4 చెప్పాలంటే గంట పైనే అయిపోద్ది. కాబట్టి 2 విషయాలు క్లుప్తంగా కొన్ని నిమిషాలు ధ్యానించుకుందాం. తల్ల వంచుకొని చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, సంపూర్ణ సంతోషమైన అయా క్రైస్తవ జీవితాన్ని మేము జీవించుట మీ చిత్తము కనుక ప్రభా, ఇది నాన్న ప్రభా, ఈ 4 విషయాల్లో ప్రభా మేము ఖచ్చితంగా ప్రభా పరిశుద్ధులమై ఉండడానికి, నాయన ఆరోగ్యంగా ఉండడానికి ప్రభా. అయా తండ్రి, నాయన మీకు వందనాలు. అలాగే నాయన మా రిలేషన్స్ అన్నీ ప్రభా సరిగ్గా ఉండడానికి ప్రభా, మేము అన్ని విషయాలు అభివృద్ధి చెందడానికి సహాయం దయచేయండి. మీ వాక్యం యొక్క వెలుగులో ఈ విషయాలు పరిశీలన చేసుకుని అయా మీతో నా తండ్రి సమాధానపడి విశ్వాసంలో బలపడి ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళడానికి మీ కృప మాకు దైత్యమని అడుగుకుంటూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గట్టి చేయండి, హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక చూడండి, 1వ అధ్యాయము 4వ వచనంలో ఉన్న మాట నాతో పాటు చెప్పండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఉన్న మాట, మీరు సంపూర్ణులను, అందరూ చెప్పండి, మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఈ పత్రిక యాకోబు భక్తుడు రాశాడు. ఈ యాకోబు ఎవరంటే యేసుప్రభువు వారి తమ్ముడు, సొంత తమ్ముడు. యేసుప్రభువు వారు పుట్టిన తర్వాత మరియమ్మ గారికి మరలా 4 కుమారులు, ఇంకా అనేక మంది కుమార్తెలు పుడతారనమాట. వారిలో యాకోబు ఒక ఆయన, యూదా ఒక ఆయన. యూదా పత్రిక రాశాడు కదా, ఆయన కూడా యేసుప్రభువు వారి తమ్ముడే అనమాట. సో ఇక్కడ యాకోబు తన్ను పరిచయం చేసుకున్నప్పుడు క్రీస్తు యేసు దాసుడినని పరిచయం చేసుకున్నాడు. చెప్పుకోవచ్చు నేను యేసయ్య తమ్ముడినని, కానీ ఆయన ఉద్దేశంలో ప్రభువు ఎవరో ఆయనకి అర్థమైంది, యేసు ఎవరో ఆయనకి అర్థం, ఆయన ప్రభు అని, దేవుడని, రక్షకుడని అర్థమయ్యి నేను క్రీస్తు యేసు దాసుడినని పరిచయం చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఈ పత్రిక రాస్తున్నాడు. విశ్వాసులు క్రియలలో మరి కొనసాగి సంపూర్ణులు అవ్వాలని, కొదువలేని వారిగా ఉండాలని, అర్థమైందండి, ఏ విషయంలో అంగవైకల్యం లేని వారికి ఉండాలని,
ఓర్పు కలిగి ఉండాలని, ఫలించి అభివృద్ధి చెందాలని చెప్తూ ఉన్నాడు. మీరు సంపూర్ణులను అనూనాంగులంటే అంగవైకల్యం లేనివారని, పెరాలసిస్, స్ట్రోక్ వచ్చి, లేకపోతే పోలియో జబ్బులు వచ్చి, రకరకాల చేతులు కాళ్ళు పనిచేయకుండా ఉన్నవారిని అంగవైకల్యం గలవారు అంటారు. ఏమంటారండి? అంగవైకల్యం. మన ఆత్మీయ జీవితంలో కూడా అంగవైకల్యం ఉండకూడదు. చాలామంది కుంటుతూ నడుస్తారు, కర్ర మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారన్నమాట. అలా కాకుండా మనం సంపూర్ణులుగా ఉండాలి. ప్రియమైన దేవుడా, రేమండ్స్ డ్రెస్ చేసుకున్న మాత్రాన సంపూర్ణమవుతాం లేదు కానీ, అవునా, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కోసం, అవునా, రేమండ్స్ యాడ్ ఇస్తుంటారు, అవునా, కంప్లీట్ మ్యాన్ అని. రేమండ్ షర్ట్ ప్యాంట్ వేసుకోగానే కంప్లీట్ మ్యాన్ అంటారు. అది వేసుకుంటేనే సంపూర్ణత వస్తున్నట్టుగా వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటారు. అది వ్యాపార రీత్యా చేసుకోవచ్చు. కానీ ఆత్మ సంబంధంగా చూస్తే మనము ఈ 4 విషయాల్లో మరి ముందుకు వెళ్తూ ఉంటే, ఓర్చుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా సంపూర్ణమవుతాం, సంతోషంగా ఉంటాం. అయితే ఇప్పుడు 2 విషయాలు ధ్యానించుకుందాం. ఒకటి పరిశుద్ధత గురించి, రెండోది ఆరోగ్యం గురించి. దేని గురించి అమ్మా? ఆరోగ్యం గురించి. సో నేను అడుగుతాను మిమ్మల్ని ప్రశ్న, మీరు మంచోళ్ళ పరిశుద్ధులా? చెప్పండి. మంచివాళ్ళ పరిశుద్ధులా? మంచికి పరిశుద్ధతకి, అవునా, భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ఈ లోకంలో చాలామంది మంచోళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం తప్పు చేయరు, అబద్ధాలు ఆడరు, మోసం చేయరు, చెడు అలవాట్లు లేవు. అవునా, మా అబ్బాయి చాలా మంచోడండి, మా అమ్మాయి చాలా మంచిదండి, లేకపోతే మా ఇంటి పక్క వాళ్ళు చాలా మంచోళ్ళండి, అవునా, వాళ్ళు మంచోళ్ళండి, వీళ్ళు మంచోళ్ళు చెప్తుంటాం. తప్పులేదు, వాళ్ళు మంచోళ్ళే కాదని అనట్లేదు. మంచితనం వేరు, చెడుతనం వేరు, అవునా, దుర్మార్గం వేరు, పరిశుద్ధత వేరు, అవునా. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే మనము మంచోళ్ళుగా ఉండడానికి కాదు, పరిశుద్ధులుగా ఉండడానికి కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడమ్మా? పరిశుద్ధులుగా ఉండడానికి కోరుకుంటున్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది చెడ్డోళ్ళని మంచోళ్ళని చేయడానికి కాదు. అలాగని మంచోళ్ళందరూ కూడా దేవుని దృష్టికి మంచోళ్ళు కారు. బైబిల్ చెప్తుంది, మీ నీతి క్రియలన్నీ దేవుని దృష్టికి మురికి గుడ్డలాగా ఉన్నాయి. మన దృష్టికి మంచోళ్ళమే. కొంతమంది ఉంటారు, మా నాన్న చాలా మంచోడండి, మమ్మల్ని చాలా ప్రేమిస్తాడండి, మా నాన్న అంత మంచోడు ఎవరు లేరని పిల్లలందరూ చెప్తుంటారు. కానీ వాళ్ళ నాన్న ఎన్ని మోసాలు చేస్తున్నాడు ఎవరు తెలుసు, ఎంతమంది దోచుకుంటున్నాడు ఎవరు తెలుసు, అవి తెలియదు. అవును. కానీ సో ఒకళ్ళకి మనం మంచోళ్ళుగా ఉండొచ్చు, ఇంకొకళ్ళకి చెడ్డోళ్ళుగా అయి ఉండొచ్చు. కానీ ప్రియమైన దేవుళ్ళారా, మనము మంచి వాళ్ళంగా కాదు కానీ పరిశుద్ధులుగా ఉండడం దేవుని చిత్తం. హల్లెలూయా. అందుకే చూడండి, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట మనం చదువుకోవచ్చు. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, పరిశుద్ధులొకటకే దేవుడు మనల్ని పిలిచింది కానీ అపవిత్రులుగా ఉంటకు పిలవలేదు. దేవుడు మనల్ని పిలిచింది ఎందుకమ్మా? పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు, పరిశుద్ధపరచడానికి పిలిచాడు. చాలా పత్రికలో పౌలు గారు వ్రాస్తూ పరిశుద్ధ పరచబడిన వారికి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునదేమనగా అంటూ ఉంటాడు. సో దేవుడు మనలను ఈ అపవిత్రమైన లోకంలోంచి బయటికి తీసింది మనల్ని పరిశుద్ధపరిచి మనల్ని పరిశుద్ధులుగా ఉంచడానికి. హల్లెలూయా. గట్టి చదవండి, హల్లెలూయా. సో ఇప్పుడు పరిశుద్ధ అంటే ఏంటి అసలు? పరిశుద్ధ అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఉన్న జన్మ పాపము, కర్మ పాపం కడిగివేయబడ్డాం. మనలో జన్మ పాపం ఉంది. జన్మ పాపం అంటే 2గా అర్థాలు కొంతమందికి అర్థమవుతాయి. జన్మ పాపం మనం అనగానే పూర్వంలో ఒక జన్మ ఉంది, ఆ జన్మలో చేసిన పాపం అని కొంతమంది అనుకుంటారు. మనకి పూర్వం ఒక జన్మ లేదు. అవునా, మనుషులకి పునరపి మరణం, పునరపి జననం 2 లేవు. అంటే పుట్టడం, చచ్చిపోవడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చచ్చిపోవడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చచ్చిపోవడం, ఇలా సైకిల్ తిరుగుతుందని కొంతమంది నమ్ముతుంటారు. బైబిల్ చెప్తుంది మనుషులు ఒక్కసారే పుట్టాలి, మనుషులు ఒక్కసారే చనిపోవాలి, ఆ తర్వాతే తీర్పు, ఇక మళ్ళీ జన్మ అనేది ఉండదు. కానీ కొంతమంది నమ్మకం ఏంటంటే పూర్వం ఒక జన్మ ఉంది, ఆ జన్మలో పాపం చేసాము, అందుకే మేము ఇప్పుడు ఇలాగూ ఉన్నాం అనుకుంటారు. అది కాదు. బైబిల్ చెప్తున్న జన్మ పాపం వేరు. బైబిల్ చెప్పే జన్మ పాపం ఏంటంటే ఆదాము చేసిన పాపమును బట్టి పాపము చేయని వారిలో కూడా ఆ పాపపు స్వభావము సంక్రమించింది. ఆయన రక్తంలో ఉన్న పాపపు స్వభావము మనుషులందరి రక్తంలోకి వచ్చింది. మన పాపపు స్వభావం ఎక్కడుందంటే మన రక్తంలో ఉంది. ఎక్కడుందమ్మా? రక్తంలో ఉందన్నమాట. సో ఈ రక్తంలో ఉన్న పాపమే జన్మ పాపం అనమాట.
ఆ జన్మ పాపము, అలాగే కర్మ పాపం. కర్మ పాపం అంటే పుట్టింది మొదలుకొని యేసు ప్రభువారిని ఎరిగి పాప క్షమాపణ పొంది, అవునా, యేసయ్య రక్తంతో కడగబడేంత వరకు తెలిసి తెలియ చేసిన ప్రతి పాపమును క్షమించి వేయబడ్డం, కొట్టివేయబడ్డం, తుడిచివేయబడ్డం, కడిగి వేయబడ్డం, అది పరిశుద్ధత. హల్లెలూయా, గట్టి హల్లెలూయా. అప్పుడు నువ్వు పరిశుద్ధుడివయ్యావు. అప్పుడు ఏమయ్యావండి? పరిశుద్ధుడివైపోయి, అంతే. అర్థమైందండి? యేసయ్య రక్తము కవర్ చేయదు, క్లెన్స్ చేస్తుంది. అర్థం? ఇప్పుడు మనకి ఏదైనా మురికి ఉందనుకోండి, మనం ఏదైనా కట్టుకుని కవర్ చేయొచ్చు, కానీ యేసయ్య రక్తం కవర్ చేయట్లేదు, క్లెన్స్ చేస్తుంది. బైబిల్ అందుకే చెప్తుంది అనమాట, మనం చదువుకుంటాం. 1 యోహాను 1:9 యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేసేస్తుంది. హల్లెలూయా. సో పరిశుద్ధులు అవడమే గొప్ప సంతోషం. పరిశుద్ధులు అయిన వాళ్ళకి వచ్చిన పరిశుద్ధులం అయ్యాము అనే దానికి నిదర్శనం ఏంటంటే, ఇప్పుడు నేను పరిశుద్ధుని అయ్యాను అనుకోండి, నిదర్శనం ఏంటంటే నాలో ఉన్న పాప భారం తొలగిపోద్ది, మరణ భయం తొలగిపోద్ది, రెండు తొలగిపోతాయి. అర్థదండి? నువ్వు పరిశుద్ధుడు కాలేదనుకో, నీలో పాప భారం ఉంటుంది. అప్పుడు చేసిన తప్పు, ఇప్పుడు చేసిన తప్పు తెలిసిపోద్దేమో, నా పరువు పోద్దేమో, చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతానేమో, అవునా, చిన్న జ్వరం రాగానే భయం వచ్చేస్తుంది, ఏదైనా తేడా రాగానే చనిపోతానేను భయం, నరకానికి వెళ్ళిపోతానని భయం. ఆ మరణము నీడలాగా వెంటాడుతూ ఉంటుంది. నీడలాగా ఏం చేస్తుంది? వెంటాడుతుంటుంది అనమాట. ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వచ్చామో అప్పుడు మన పాప భారం అంతా తొలగిపోద్ది, మరణ భయము తొలగిపోద్ది, మనం పరిశుద్ధులం అయిపోతాం. హల్లెలూయా. అవి రెండు తొలగలేదనుకో, ఇంకా యేసయ్య రక్తంలో కడగబడలా. యేసయ్య మనల్ని చర్చ్ బిలీవర్స్కి ఉండడానికి, క్రైస్తవులుగా ఉండడానికి, పేరు మార్చుకోవడానికి పిలవలేదు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. హల్లెలూయా. ఎందుకు పిలిచాడండి? పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. కానీ మనం చర్చి బిలీవర్స్మే తప్ప, అర్థమైందండి, పరిశుద్ధులుగా చాలామంది ఉండట్లేదు. వాడు ఇంకా పరిశుద్ధపరచబడలేదు. సో ఇప్పుడైనా సరే పరిశుద్ధపరచబడాలి. సో మనం పరిశుద్ధులు అవడానికి బైబిల్ నుండి 4 సాధనాలు మనం గుర్తు తెచ్చుకోవాలి. ఒకటి యేసయ్య రక్తం. ఒకటేటమ్మా? యేసయ్య రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. రెండవది దేవుని వాక్యము. రెండోది ఏంటమ్మా? దేవుని వాక్యము. మూడోది పరిశుద్ధాత్మదేవుడు. మూడోది ఏంటమ్మా? పరిశుద్ధాత్మదేవుడు. నాలుగోది సహవాసం. ఏంటమ్మా? సహవాసం. ఈ 4 విధాలుగా ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడి పరిశుద్ధతలో కంటిన్యూ అవుతాడు. లేకపోతే ఎవరు పరిశుద్ధతలోనికి రావడం చాలా కష్టం. తాను పరిశుద్ధపరచబట్టకు, అవునా, సాధనమైన నిబంధన రక్తమును కొంతమంది తృణీకరిస్తుంటారు. బైబిల్లో రాసి ఉంటుంది, ఇబ్రీలు రాసిన పత్రికలో. సో ఆ నిబంధన రక్తం తృణీకరించకూడదు. యేసు ప్రభువారు శిలువలో రక్తం గార్చి ప్రాణం పెట్టారు, రక్తాన్ని చిందించారు. ఆయన రక్తమే మనల్ని పరిశుద్ధపరుస్తుంది. హల్లెలూయా. ఆయన వాక్యమే మనల్ని పరిశుద్ధులుగా ఉంచుతుంది, మరలా పాపం చేయకుండా ఉంచుతుంది. అందుకే 119వ కీర్తన 11వ మనం చదువుకుంటాం, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఎవరి హృదయంలో వాక్యం ఉంటుందో వాళ్ళు అంత ఈజీగా పాపం చేయలేరు. అర్థమైందండి? వాక్యం లేదనుకోండి, పాపం చేసేస్తాం. వాక్యం ఉన్నా చేసేవాళ్ళు ఉంటారు, అది బరి తెగించేసేది. కానీ చాలా సందర్భాల్లో చాలామంది పాపం చేయడానికి కారణం ఏంటంటే వారి హృదయంలో వాక్యం లేదు. ఏం లేదండి? వాక్యం. అందుకే వాళ్ళు పాపము చేస్తూ ఉంటారు అన్నమాట. సో పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉంటే ఆయన మనల్ని హెచ్చరిస్తాడు. అవునా? ప్రతిసారి తల్లిదండ్రులు మనతో ఉండరు, ప్రతిసారి పాస్టర్ గారు మనతో ఉండరు, ప్రతిసారి ఎవరు మన వెనకాల తోకలాగా తిరగరు. పరిశుద్ధాత్మదేవుడు నీలో ఉండి, ఇది ఎందుకు అలా చేస్తున్నావు, అలా చేయకూడదు కదా, తప్పు కదా అని బోధిస్తుంటారు. అప్పుడు ఆయన స్వరమునకు మనం లోబడి ఒకవేళ, అవునా, ముందుకు సాగామనుకోండి, పాపంలో పడం. అలాగ మనం కంటిన్యూ అవుతుంటాం. అందుకే మనం పరిశుద్ధాత్మదేవునితో నింపబడాలి. సహవాసం ముఖ్యం. చాలామంది సహవాసం ఉండదు. అర్థమైందండి? సహవాసం లేకే ఆన్లైన్ క్రిస్టియన్స్ ఉంటారు. అది 25 సంవత్సరాల నుంచే స్టార్ట్ అయిపోయింది. అర్థమైందండి? 25 సంవత్సరాల క్రితమే ఒకళ్ళు లక్ష్మణరావు అనమాట ఆయన పేరు. ఆయన ఏంటండి, మేము ఆన్లైన్లో చూస్తాం. అప్పటికి ఇంకా మన కంప్యూటర్లే లేవు, సెల్ ఫోన్లే లేవు. అవునా? కంప్యూటర్ ఉందంటే చాలా గొప్ప విషయం అనమాట. అర్థమైందండి? వాళ్ళు అంటూ ఉండేవాళ్ళు అనమాట, మేము ఆన్లైన్లో చూస్తామండి అని. మన పెద్ద పాస్టర్ గారు అన్నారు, ఆన్లైన్లోనే పరలోకానికి వెళ్ళిపోతావా అని అడిగారు. అర్థమైంది? ఆన్లైన్లో ఏం చేయలేము. సహవాసం దేవుడు పెట్టాడు. అర్థమైందండి? మనల్ని మనం హెచ్చరించుకోవాలట.
అర్థమవుతుందండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 24వ వచనంలో చూస్తే ఆ మాట మనకి కనిపిస్తుంది. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది ఒకరిని ఒకరు హెచ్చరించు. ఏం చేయాలట? హెచ్చరించుకోవాలా. అవునా? ఒకరిని ఒకరు హెచ్చరించుకోవాలి. బ్రదర్ అలా చేయకూడదు, సిస్టర్ అలా చేయకూడదు, బ్రదర్ ఇలాగ ఉండాలి, అలాగ ఉండాలి, హెచ్చరించుకోవాలా. సహవాసం లేకపోతే ఎంతటి గొప్ప దైవజనుడైనా పడిపోతాడు. అర్థమవుతుందండి. అందుకే మనం ఆదివారం ఆరాధన చర్చికి వస్తున్నాం. మిగిలిన సందర్భాలను చూడొద్దని నేను అంటలేదు, అవసరమైతే చూసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ పూర్తిగా చర్చి మానేసి, అర్థమండి, ఆదివారం చర్చి మానేసి ఆన్లైన్లో మెసేజ్ చూసుకుంటూ అవునా నేను ఫాలో అవుతున్నంటే అది దైవ నియమము కాదనమాట. అందుకే ప్రియమైన దేవుడా, మనము పరిశుద్ధులు అవడానికి ఈ 4 సాధనాలని దేవుడు పెట్టాడు. ఒకటి యేసయ్య రక్తం, అవునా. రెండోది ఏం చెప్పాను? దేవుని వాక్యము. మూడోది ఏం చెప్పాను? పరిశుద్ధాత్మ అనమాట. అర్థమవుతుందండి. నాలుగోది పరిశుద్ధుల సహవాసం. ఈ 4 లేకుండా ఎవరు కూడా పరిశుద్ధతలోనికి రాలేరు, పరిశుద్ధతలో కంటిన్యూ అవ్వలేరు. మనం కంటిన్యూ అవ్వాలి కదా, కంటిన్యూస్ ప్రాసెసింగ్ ఉండాలి, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. అందుకే బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ పరిశుద్ధులు సంపూర్ణులైనట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందినట్లు ఆయన ఇలాగూ నియమించాడు. కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని బోధకులుగాను, కొందరిని ఉపదేశకులుగాను, కొందరిని కాపర్లుగాను పెట్టారు. అర్థమవుతుందండి. స్టూడెంట్కి స్కూల్ అవసరం, టీచర్ అవసరం. అలాగే విశ్వాసికి చర్చ్ అవసరం, పాస్టర్ గారు అవసరం. చాలామందికి చర్చ్ అవసరం లేదు, పాస్టర్ గారు అవసరం లేదు. అర్థమవుతుందండి. ఎవరు అధికారం కింద ఉండరు. అర్థమవుతుందండి. అందుకే చాలామంది ఆత్మీయంగా ఎదగలేరు. ప్రియమైన దేవుడా, వారు పరిశుద్ధులు కంటిన్యూ అవ్వలేరు అనమాట. అవునా. అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోవడం అవన్నీ కూడా మంచిది కాదు. క్రమముగా మర్యాదగా వచ్చి వెళుతూ అలా మనం పరిశుద్ధులం అవ్వాలి. సో ఇప్పుడు నేను ఆ ప్రశ్న ఏంటంటే, మీరు మంచివాళ్ళ పరిశుద్ధులా చెప్పండి? పరిశుద్ధులు. హల్లెలూయా. అవునా. సో మనం పరిశుద్ధులం అని పిలవబడాలి. ఎవరిని పిలవబడాలా? పరిశుద్ధులు. అంతే. పరిశుద్ధులే రాజ్యాధికారం పొందుతారు, పరిశుద్ధులే పరలోకానికి వెళ్తారు. క్రైస్తవులు పరలోకానికి వెళ్తారని బైబిల్ చెప్పలా, చెప్పిందండి? క్రైస్తవులే పరలోకానికి వెళ్తారని బైబిల్ చెప్పలేదు. పరిశుద్ధులే పరలోకానికి వెళ్తారని బైబిల్ చెప్తుంది. మనం క్రైస్తవులం కాదు, పరిశుద్ధులు. హల్లెలూయా. మనం ఏటమ్మా? పరిశుద్ధులు, అంతే. అవునా. కాబట్టి క్రైస్తవులు. హల్లెలూయా. క్రైస్తవులందరూ పరిశుద్ధులు కాదు, పరిశుద్ధులందరూ క్రైస్తవులే. అది గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధులందరూ ఎవరు? క్రైస్తవులందరూ పరిశుద్ధులు కాదు. అవునా. మనం యేసయ్యని నమ్ముకోగానే పరిశుద్ధులుగా బిల్డప్ ఇచ్చేస్తుంటాం. అది కాదు. యేసయ్య రక్తంతో కడబడితే పరిశుద్ధుడివే. దేవుని వాక్యం ద్వారా నింపబడి, వాక్యం ద్వారా నడిపించబడితే, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడితే పరిశుద్ధుడివే. సహవాసంలో అవునా బలపడుతూ ఉంటే పరిశుద్ధుడివే. అర్థమైందండి. లేకపోతే అందుకే ఒక పాస్టర్ గారు మంచి మాట చెప్పారు, విజయవాడలో ఉంటారు పాస్టర్ గారు. అవునా. దేవుని వాక్యము సహవాసం లేని వారు భయంకరం చీకట్లోకి వెళ్ళిపోతారట. అర్థమైందండి. అందుకే మనం మరలా వెనక్కి వెళ్ళిపోవడం, పాపంలోకి వెళ్ళిపోవడం, చీకట్లోకి వెళ్ళిపోవడం దేవుని చిత్తం కాదు. పరిశుద్ధతలో ముందుకెళ్ళడం దేవుని చిత్తం. ప్రియమైన దేవుడా, కాబట్టి దినాన మనము పరిశుద్ధులుగా పిలవబడాలి. ఏమని పిలవబడాలమ్మా? మనల్ని చూస్తే చాలా మంచోడని అనుకోకూడదు, వాళ్ళు ఎంత పరిశుద్ధులని అనాలి. ఏమనాలి? నన్ను అడిగారు, మేము ఒకసారి ఇల్లు మారుతున్నాం. ఆ ఇంటి ఓనర్ గారు, మేము మంచి వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాం అంటే, మేము చాలా మంచివాళ్ళం అని చెప్పాను. వెంటనే మాకు ఇల్లు అద్దెకి ఇచ్చారు. కాదనట్లేదు, మంచివాళ్ళమే కాదనట్లేదు. కానీ మంచి కంటే ఇంకో మెట్టు ఇంకా ఎక్కువ ఉన్నతమైన స్థితి ఏంటంటే పరిశుద్ధత. ఏటమ్మది? మన మాటలో పరిశుద్ధత, మన చూపులో పరిశుద్ధత, మన ఉద్దేశంలో, ఊహల్లో పరిశుద్ధత. కొన్నిసార్లు తప్పిపోతాం, వెంటనే ప్రార్థన చేసుకోవాలి. అవునా. వాక్యంతో కడుక్కోవాలి, యేసయ్య రక్తంతో కడుక్కోవాలి, పశ్చాత్తాపడాలి, పరివర్తన చెందాలి, మరలా తిరిగి ఆ యొక్క మొదటి పరిశుద్ధతలోనికి వెళ్ళిపోవాలి. అర్థమైందమ్మా? అంతే తప్ప అలా పాపంలో కంటిన్యూ అవ్వకూడదనమాట. గొర్రెకి పందికి అదే తేడా ఉంటుంది. పంది బుర్రలో పడిందనుకోండి, హల్లెలూయా అంటదట, ఎంత మంచి కంపులో పడ్డారని. అదే గొర్రె పిల్ల పడిందనుకోండి, అది తనకు అంటిన మురికి అవునా తుడుచుకునేంత వరకు నానా ఇబ్బందులు పడుతుంది. అవునా కదండి. అందుకే మనం అలా ఉండడం దేవుని చిత్తం కాదు, పరిశుద్ధులుగా ఉండడం దేవుని చిత్తం. గొర్రె పిల్లలాగా ఉండాలి, పావురంలాగా ఉండాలి, పరిశుద్ధులాగా ఉండాలి. కాబట్టి దేవుడు మనల్ని పిలిచింది పరిశుద్ధులు అవడానికి పిలిచాడు. ఎందుకు పిలిచాడమ్మా? పరిశుద్ధులు
అవడానికి. ఆ పరిశుద్ధులకి ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. వాళ్ళు బలవంతులు. పరిశుద్ధులు ఎవరండా? బలవంతులు. దానియేలు గ్రంథంలో ఉంటుంది, వాడుట పరిశుద్ధుల మీదకి సాతానుగాడు యుద్ధం చేస్తాడట. బలవంతుల మీదకి యుద్ధం చేస్తాడు. మనం పోటీ పెట్టామనుకోండి, అవతలోడు బలహీనుడు, అవతలోడు బలవంతుడు అనుకోండి, ఇద్దరికి పోటీ పెట్టాం. బాక్సింగ్ పోటీలు కానీ, కుస్తీ పోటీలు కానీ పెట్టినప్పుడు 50 కేజీస్, 55 కేజీస్, 60 కేజీస్ ఉంటాయి. అంటే ఈ అబ్బాయి 50 కేజీస్, ఈ అబ్బాయి 50 కేజీ అనుకో పెడతారు. ఈ అబ్బాయి 50 కేజీస్ ఉండి ఆ అబ్బాయి 80 కేజీలు ఉన్నాడు అనుకోండి, 80 కేజీ అనుకోండి, 80 కేజీలు ఉన్నవాడు ఒక్క గుద్దుతో చంపేస్తాడు. అవునా? ఇద్దరికి పోటీ పెడతారా? ఇద్దరు బలవంతులు అయితే పోటీ పెడతారు. ఇద్దరు ఈక్వల్ అయితే వాళ్ళ టాలెంట్ని బట్టి, సమయస్ఫూర్తిని బట్టి ఎవరో ఒకరు గెలుస్తారు. అవునా? ఇద్దరు వెయిట్, అవునా, హైటు, ఏజ్ని బట్టి, అవునా, పోటీలు బాక్సింగ్లో కానీ ఇంకెందులోనైనా పెడతారన్నమాట. అలాగే సాతానుగాడు ఎవరి మీదకి యుద్ధానికి వెళ్తాడంటే బలవంతుల మీదకి యుద్ధానికి వెళ్తాడు, బలహీనుల మీదకి యుద్ధానికి వెళ్ళడం. పరిశుద్ధులు అందరూ బలవంతులే. హల్లెలూయా. ఆ బలవంతుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దేవుని ఆత్మతో నింపబడి సాతాన్ని మన పాదాల కింద తొక్కేస్తున్నాం. హల్లెలూయా. గట్టి చూద్దాం. హల్లెలూయా. మనం పరిశుద్ధులం కాదనుకోండి, అవునా, మనం ఆడేసే చిన్న మాటకే బలహీనమైపోతాం. సాతానుగాడు ఏం చేస్తాడు? అవునా, మాటే సాతానుగాడు అబద్ధాన్నే చెప్తాడు, అబద్ధాన్ని చెప్పి మోసం చేస్తాడు. సాతానుకి చాలామంది భయపడతారు, కానీ మనం సరిగ్గా ఆలోచన చేస్తే ఆ మాటకే మనం భయపడుతున్నాం తప్ప ఏమీ లేదు. సాతానుగాడు కూరలు దేవుడు తీసాడు, అర్థమైందండి, వాడు మనల్ని ఏమీ చేయలేదు. మనం వాడి గాండ్రింపులకి, అవునా, వాడి అబద్ధాలకే మోసపోతున్నాం, దానికే భయపడిపోతున్నాం. అర్థమైందండి. పులిని బోన్లో పెడితే అది గాండ్రిస్తుంది, మా పిల్లలు భయపడిపోతారు కదా, అలాగే మనం భయపడిపోతున్నాం. సాతానుగాడు ఎవ్వరిని ఏం చేయలేడు, కానీ మనం ఏం చేస్తున్నామంటే, అవునా, భయపడిపోతున్నాం. ఏమవుతున్నామండి? భయపడుతున్నాం ప్రియమైన దేవుడు. కాబట్టి ఆడు మోసాలు గుర్తిస్తే భయం రాదు. నువ్వేటో నన్ను చేసేదంటాం. అవునా? ఇప్పుడు జూ పార్క్కి వెళ్తాం, పులికి ఆండ్రిస్తూ వస్తుంది అనుకోండి, మనం ఏం చేస్తాం? అది బోన్లో ఉంది, ఎంత గాండ్రించినా ఎంత జాడించినా అది దాటి రాలేదనమాట. దేవుడు దానికి కొంత లిమిట్ పెట్టాడు, ఆ లిమిట్ దాటి రాలేదు. నేను ఒకసారి అనకాపల్లిలో బస్ స్టాండ్లో బస్సు ఎక్కడ నిలబడ్డాను. అవునా, నేను అలా నిలబడ్డాను. ఒక బస్సోడు నన్నేదో భయపెట్టాలని చెప్పేసి స్పీడ్గా తీసుకొచ్చాడు. దాని ఉద్దేశం ఏంటంటే అది మీదకి వచ్చేస్తుంది, నేను వెనక్కి వెళ్ళాలి, భయపడిపోవాలి, నన్ను చూసి ఆయన హ్యాపీ అవ్వాలనుకున్నాడు. ఆ బస్సు వస్తుంది, నేను స్పీడ్గా వస్తుంది, నన్ను భయపెట్టాలన్న ఉద్దేశంతో ఆయన వచ్చాడు. ఆయన ముఖం, ఆ కవళికలు చూస్తే నాకు అర్థమైంది. అలాగూ నేను అలాగే నిలబడ్డాను. బస్సోడు ఎంత వచ్చినా గట్టు దాటి రాలేడు. అక్కడ ఒక గట్టు ఉంది, అవునా, ఆ గట్టు దాటి, ఆ ప్లాట్ఫామ్ గట్టు దాటి యువతలకు రాలేడు. నేను దానికి ఎంత దూరంలో, గట్టు మీ అంత దూరంలో ఉంది, నేను ఇక్కడ ఉన్నాను అంటే బస్సోడు అక్కడ నుంచి బ్రేక్ వేసుకోకుండా డ్రైవర్ వచ్చేసాడు. అది తెలుసు అక్కడికి వచ్చి బ్రేక్ వేయాలని, అంటే మనల్ని భయపెట్టాలని, మనం ఎలాగంటే ఏదో హ్యాపీ అవ్వాలని. సో అక్కడ ఒక గట్టు ఉందన్నమాట, ఆ గట్టు దాటి రాలేడు కాబట్టి మనం భయపడకూడదు. మనకి ఆ స్పృహ లేదనుకోండి, సహజంగా భయపడతాం. అవునా? సో సాతానుగాడి శక్తికి లిమిట్ ఉంది. అవునా? వాడికి హద్దులు దేవుడు పెట్టాడు. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా, బలవంతులుగా చేశాడు. మనకు కూడా కృపావరాలు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడమ్మా? కృపావరాలు లేవనుకోండి మనం కూడా ఓడిపోతాం. కృపావరాలు యూజ్ చేయడం నేర్చుకోండి. ప్రార్థనలో అడిగి పొందుకోవాలి, ప్రార్థన ద్వారా వాటికి పదును పెట్టాలి. కృపావరాలకి పదును పెడితే అవి షార్ప్గా పనిచేస్తాయి. అప్పుడు సాతాను మనల్ని ఏమీ చేయలేడు. అందుకే మనం పరిశుద్ధులమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విషయం జ్ఞాపకం చేసుకోండి. రెండోది ఏం చెప్పాను? ఆరోగ్యంగా ఉండాలి. ఎలాగ ఉండాలి? ఆరోగ్యంగా. సహజంగా మనస్సు చెడిపోయింది అంటే దాని అర్థం మనుషులు అందం మీద దృష్టి పెడతారు. మనస్సు చెడిపోయిన వాళ్ళు దేని మీద దృష్టి పెడతారు? అందం మీద దృష్టి పెడతారు. ఆనందంగా ఉండాలనుకునే వాళ్ళు ఆరోగ్యం మీద దృష్టి పెడతారు. దేని మీద దృష్టి పెడతారు? చాలామంది మనసు చెడిపోయింది, అందుకే వాళ్ళు అందంగా తయారవ్వాలి, ఇంకొకళ్ళని ఆకర్షించాలనుకుంటారు. అవునా? ఇంకొకళ్ళని, నీ భర్తను ఆకర్షించి తప్పులేదు, నీ భార్యను ఆకర్షించి తప్పులేదు, కానీ ఎవరినో ఆకర్షించని. ఇప్పుడు పెళ్లి కాని అమ్మాయిలు, అబ్బాయిలు ఏం చేస్తారు? ఎవరినో ఆకర్షించడానికి వాళ్ళు తయారవుతారు. అందంగా కనబడాలనుకుంటారు, ఆకర్షణీయంగా కనబడాలనుకుంటారు. అందంగా కనబడాలనుకోవడం తప్పు, ఆకర్షణీయంగా కనబడాలనుకోవడం తప్పు. ఆనందంగా ఉండాలనుకోవడం మంచిది, ఆరోగ్యంగా ఉండాలనుకోవడం మంచిది. దేవుడు మనం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అర్థమైందండి? కానీ మనం ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు.
అందానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? దేనికమ్మా? అందానికి ప్రాధాన్యత. అందంగా ఉండడానికి ఎంతోమంది హీరోయిన్స్ లేకపోతే హీరోలు ఎన్నో రకరకాల సర్జరీలు చేసుకుంటారు, మెడిసిన్స్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఉన్న అందము పోతుంది, చచ్చిపోయిన పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అర్థమైందండి? నిజం చెప్పాలంటే ఆరోగ్యంగా ఉన్నోళ్ళే ఇంకా ఎక్కువగా అందంగా ఉంటారు. నిజం చెప్పాలంటే ఆరోగ్యం లేకపోతే అందం కూడా వాడిపోయిన తోటకూరలా తయారవుద్ది. మీకు తెలిసిన సంగతి? ఆరోగ్యం లేదనుకోండి ఏమవుద్దమ్మా? అందం అంతా వాడిపోయిన తోటకూర ఎప్పుడైనా చూసారా? గోంగూర ఎప్పుడైనా చూసారా? ఉదయం కోసి ఎండలో పెట్టి సాయంత్రం ఇంటికి తెండి, అది ఎలా వాడిపోద్దో అలా వాడిపోద్ది. మనం ఆరోగ్యంగా ఉన్నాం అనుకోండి, మనం ముసలైపోయినా కూడా అందంగానే ఉంటాం. హల్లెలూయా. అందుకే ఏం కాపాడుకోవాలి? ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలమ్మా? అస్సలు ఆరోగ్యం మీద చాలామంది దృష్టి ఉండదు. అవునా? 30 ఏళ్ళకి ముసళ్ళు అయిపోతున్నారు ఈ తరం ప్రజలు. 30 ఏళ్ళకి ఏమైపోతున్నారు? ఆరోగ్యం మీద దృష్టి ఉండదు. అవునా? అందంగా కనబడాలని తిండి మానేస్తుంటారు. అందంగా కనబడాలని ఏంటండి, అవునా, ఊరి మీద మట్టి పూసుకున్నట్టు క్రీములు పూసుకుంటుంటారు. అవునా? రకరకాల కురుపులు వచ్చేస్తున్నాయి, స్కిన్ ఎలర్జీలు వచ్చేస్తున్నాయి. అవన్నీ కెమికల్సే కదా. శుభ్రంగా మురికి లేకుండా స్నానం చేసి ఇంట్లో ఉన్న పౌడర్ రాసుకుని ఏదో చిన్న క్రీమ్ రాసుకుంటే చాలు. అవునా? ఇంకెక్కువ చేస్తే తేడాలు వచ్చేస్తాయి. ఎక్కువ చేస్తున్నారు కాబట్టి తేడాలు వచ్చేస్తున్నాయి. అందుకే నా ఉద్దేశం ఏంటంటే మనము ఆరోగ్యంగా ఉండడం దేవుని చిత్తం. ఏంటమ్మది? ఆరోగ్యంగా ఉండడం దేవుని చిత్తం. అనారోగ్యంగా ఉండడం దేవుని చిత్తము కాదు. ఆరోగ్యంగా ఉంటే నీకు అందము ఉంటుంది, ఆనందము ఉంటుంది, ఆయుష్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఆశీర్వాదం కూడా ఉంటాయి. హల్లెలూయా. ఒకవేళ ఆరోగ్యమే లేకపోతే ఏం ఆశీర్వాదం అనుభవిస్తాం చెప్పండి? ఒకవేళ నాకు ఆరోగ్యం లేదనుకోండి, దేవుడు నాకు ₹1 కోటి ఇచ్చిన అనుకోండి, ఏటి అనుభవిస్తానమ్మా? అవునా? ఏం అనుభవించలేము. అవునా? షుగరు, బీపీ, అవునా, థైరాయిడ్, ఇంకేముంటాయండి, ఇంకోటి ఏదో ఉంది కదా, అలాంటివే రకరకాల జబ్బులు వచ్చేస్తాయి. ముందు పెట్టుకోవడం తప్ప తినడానికి ఛాన్స్ లేదు. అలాగే అయిపోద్ది. అందుకే ఈరోజు ప్రియమైన దేవునులారా, నీవు ఆరోగ్యంగా ఉండడం దేవుని చిత్తం కాబట్టి ఏం చేయాలి చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట చదువుకుందాం. నేను జ్ఞానిని కదా నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది. ఏంటంట? నువ్వు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే దేవుడంటే భయభక్తులు కలిగి ఉండాలి, చెడుతనమును విడిచిపెట్టాలి. అవునా? ఈ రెండు చేయాలి. దేవుడంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి, చెడుతనమును విడిచిపెట్టాలి. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ వస్తుంది. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే హ్యాపీగా ఉంటారు. ఐశ్వర్యవంతులు హ్యాపీగా ఉన్నారని బైబిల్ చెప్పట్లేదు. మనకి తెలుసు ఐశ్వర్యవంతులు అందరూ హ్యాపీగా ఉంటారా? చెప్పండి. వాళ్ళకి ₹1,000 డబ్బులు ఉన్నాయి. ఎందుకు? అనారోగ్యం ఉంది. మంచం మీద ఉండడమే తప్ప ఇంకేం చేయడానికి లేదు. అన్నీ చూడడమే తప్ప ఏం తినడానికి లేదు. ఎక్కడికి వెళ్ళలేము, ఏం చేయలేము. అందుకే ఆరోగ్యంగా ఉండడం చాలా. అందుకే పెద్దలు ఏమన్నారు? ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఏమన్నారమ్మా? ఆరోగ్యమే మహాభాగ్యం. మరి ఆరోగ్యంగా ఉండాలంటే బైబిల్ ఏం చెప్తుంది? దేవుడంటే భయభక్తులు కలిగి ఉండు, చెడుతనమును విడిచిపెట్టు, కీడుగా కనబడే ప్రతిదానికి దూరంగా ఉండాలి. ఇది పాపము, ఇది తప్పు, ఇది చేయకూడదు అనుకుంటే అనిపిస్తే దానికి దూరంగా ఉండాలి. అప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. లేకపోతే ఆరోగ్యం ఊరికినే రాదు. అర్థం? దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే దేవుడంటే భయభక్తులు కలిగి ఉండాలి, చెడుతనమును విడిచిపెట్టాలి. ఇదే సామెతల గ్రంథం చూడండి, 21వ అధ్యాయము 23వ వచనం చూడండి. 21వ అధ్యాయం 23వ వచనం చూడండి. నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడట. నోరు అంటే తిండి విషయంలో, నాలుక అంటే మాటల విషయంలో, ఈ రెండు విషయాల్లో ఎవరైతే తన నోటిని నాలుకను భద్రం చేసుకుంటారో శ్రమల నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. ఇప్పుడు మనం ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నోటిని అదుపులో పెట్టుకోవాలా. దేని అదుపులో పెట్టుకోవాలా? నోటిని అదుపులో పెట్టుకోవాలా. దొరికిందంతా తినేయకూడదు. ఏంటండి, మొన్న అలాగే తినేసాం. ఎక్కువ తిన్నాం అనుకోండి, తినకపోతే నీరసం వస్తుంది, తింటేనేమో ఆయాసం వస్తుంది. అవునా? కానీ చాలామంది తినలేదు అనుకోండి, 1 గంట ఫుడ్ లేట్ అయింది అనుకోండి, ఏమవుద్ది? నీరసం వచ్చేస్తాయి, కాళ్ళు చేతులు ఉనిగిపోతాయి, నిలబడలేరు. సహజంగా ఆరోగ్యవంతులు ఒక పూట తినకపోయినా, ఒక రోజు తినకపోయినా, 2 రోజులు తినకపోయినా వాళ్ళు మామూలుగానే ఉంటారు. ఆరోగ్యవంతులు అయితే
వాళ్ళకి ఏంటంటే బాడీ కరెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి లోపల ఉన్న వనరులు బయటికి తీసుకుని బాడీ ఉపయోగించుకుని మామూలుగా ఉంటుంది. మనకి బాడీ ఆరోగ్యంగా లేదు, తీసి వాడుకోవడం మనకి రాదు. మనం ఉంటే కదా లోపల స్టోర్ ఉంటే కదా బలం లేదు, అవునా? స్టోరేజ్లో బలము లేదు, అవునా? స్టోరేజ్లో బలం లేక మనకి ఆ టైం వచ్చేసరికి 1 గంటకి ఏంటండి ఆకలేస్తుంది, 1 గంట దాటిందంటే నీరసం వచ్చేస్తుంది, అవునా? తినకపోతేనేమో నీరసం వస్తుంది, తింటేనేమో ఆయాసం వచ్చేస్తుంది. ఎక్కువ తినేసి పీకల వరకు తినేస్తున్నాం. ఏమవుతుందంటే మనం ఆక్సిజన్ గాలి పీల్చి వదిలినప్పుడు ఈ ఆక్సిజన్ ఫుల్గా పీల్చకపోవడాన్ని బట్టి బ్రెయిన్కి ఆక్సిజన్ అందక మనకు ఏంటండి ఆయాసం వచ్చేస్తుంది. ఏమొస్తుందమ్మా? ఆయాసం వస్తుంది. మనం పీల్చే ఆక్సిజను 20% బ్రెయిన్కి అందాలి. మనం గాలి కరెక్ట్గా పీల్చినప్పుడు బొటన వేలు దగ్గర కూడా ఆక్సిజన్ వెళ్ళిపోవాలి. అప్పుడే మనకి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటాయి. మనం ఎక్కువ తినేస్తాము, ఆయాసం వచ్చేస్తుంది. గుండెకి ఏంటంటే ఎక్కువ ప్రెషర్ అయిపోద్ది, బీపీ వచ్చేస్తుంది. మనం ఒకసారి కంప్లీట్గా పీల్చకుండా మనం కొంచెం వదిలేసరికి తెలియకుండా గుండె మీద ప్రెషర్ పడిపోద్ది. ప్రెషర్ పడిపోయి దానికి అలవాటు పడిపోద్ది బీపీకి, అవునా? అలాగే పరిస్థితి వచ్చేస్తుంది, అవునా కాండి? మనము ఈ బిజీ లైఫ్లో పడిపోయి, అవునా, సరిగ్గా ఆక్సిజన్ పీల్చగా ఆరోగ్యం సరిగా లేక మనం ఏంటంటే సగం పీల్చి ముక్కులో నుండి ఇక పూర్తిగా గొంతులో కూడా ఆక్సిజన్ వెళ్దాం, మళ్ళీ వెంటనే వదిలేస్తున్నాం. అందుకే మధ్యలో అంటే తప్ప ఊపిరి ఆడతల మనకి, అర్థమవుతుందన్నమాట. పూర్తిగా గాలి, అవునా, పీలిస్తే తప్ప ఊపిరి అందట్లేదు. అదే ఒక్కోసారి తలుపులు వేసి ఉన్నాయి అనుకోండి, సరిగ్గా ఆక్సిజన్ మనకి అందదు, అవునా? ఎందుకంటే అనారోగ్యం ఉంది కాబట్టి, అవునా? మరీ ఎక్కువైతే అది వేరే విషయం. కాబట్టి దినాన అందుకనే నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడట. సామెతల గ్రంథం చూడండి 23వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంది. నీవు తిండిపోతు అయిన వేళ నీ గొంతుకకు కత్తి పెట్టుకును. ఏం పెట్టుకోవాలట? కత్తి. పేక దగ్గర ఏం పెట్టుకోవాలి? కత్తి పెట్టుకోవాలంట. తిండిపోతులు, త్రాగుబోతులు దరిద్రులు అయిపోతారట, అవునా? తినడం తప్పు కాదు, అవునా? మనం ఎంత తినాలో అంతే తినాలి, అంతకంటే ఎక్కువ తినకూడదు. తింటే చెప్పాను కదా ఆక్సిజన్ పూర్తిగా వెళ్దాం. చైనా వాళ్ళు ఒక ముద్ద తక్కువే తింటారట, అందుకే వాళ్ళు ఎక్కువ ఆక్సిజన్ పీలుస్తారు, బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తుంది. ఆక్సిజన్ సరిగ్గా అందకపోతే మన బ్రెయిన్ పనిచేయదు. ఒకసారి నేను బండి మీద వెళ్తున్నప్పుడు లారీ వెనకాల వెళ్తున్నాను, లారీ వాడు పొగ వదులుతూ వెళ్తున్నాడు, గాలి పీల్చలేకపోతున్నాను. నేను మంచి ఐడియా చేశాను. ఏం చేశానంటే గాలి పీల్చడం మానేసి ఈ లారీని ఓవర్టేక్ చేద్దాం అనుకుని గాలి ఊపిరి బిగబెట్టి స్పీడ్గా వెళ్తున్నాను. ఆ లారీ వాడు కొన్ని మీటర్ల దూరంలో ఉన్నాడు, నేను యాక్సిలరేటర్ పెంచి స్పీడ్గా వెళ్తున్నాను. ఇంకా లారీ వాడిని ఇంకా ఓవర్టేక్ చేద్దాం అనేసరికి ఇక నా ఊపిరి అందట్లేదు. బిగబెట్టేసాను కొంతసేపు, ఊపిరి అందపోయేసరికి అవునా చేతులు పనిచేయట్లేదు, కాలు దగ్గర బ్రేక్ ఉంటుంది, బ్రేక్ వేయాలి, బ్రేక్ పనిచేయట్లేదు, కాలు అక్కడికి వెళ్ళట్లేదు, బ్రేక్ దగ్గరికి వెళ్ళట్లేదు. మరి బ్రేక్ వేయాలి కదా, ప్రాబ్లం వచ్చినప్పుడు బ్రేక్ వేసేయాలి. బ్రేక్ అయిపోతే లారీ కిందకి వెళ్ళిపోతాం, లేకపోతే ఎవరినో గుద్దేస్తాం, అవునా? కానీ ఆ స్పీడ్లో కన్ఫ్యూజన్ వచ్చింది, అవునా? ఆక్సిజన్ బ్రెయిన్కి అందట్లేదు, చేతులు కాళ్ళు పనిచేయట్లేదు. అప్పుడు 1 నిమిషం తమాయించుకుని మళ్ళీ ఊపిరి తీసుకుని మళ్ళీ నేనే ఆగి ఆ లారీ వాడు వెళ్ళిపోయిన తర్వాత కొంచెంసేపు ఆగి అప్పుడు మెల్లిగా వచ్చానమాట. ఆక్సిజన్ అందకపోతే అన్ని ప్రాబ్లమ్స్, అవునా కదండి? అందుకని ప్రియమైన దేవులారా, ఒక ముద్ద తక్కువ తింటే ఆక్సిజన్ కంప్లీట్గా మనకు అందుతుంది. హల్లెలూయా. అందుకే దేవుడు మన మేలు కోర చెప్తాడు. అన్నీ మనకు అర్థం కావు కానీ ఆయన చెప్పింది చేయాలా. ఏం చేయాలమ్మా? డాక్టర్ గారు చెప్పింది చేయాలా. డాక్టర్ గారు ఎందుకు మరి చెప్పారో అడిగి తెలుసుకోవాలనుకుంటే మనం కూడా ఎంబీబీఎస్ చేయాలి 7 సంవత్సరాలు, అంతే కదమ్మా? ఈ ట్యాబ్లెట్ ఎలా పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుంది, ఇందులో ఏ కెమికల్స్ ఉన్నాయి అన్నీ చెప్పండి అని అన్నీ తెలుసుకోవాలనుకుంటే అవ్వదు. ఆయన చెప్పిందే, ఇది ఉదయం వేసుకోవాలి, మధ్యాహ్నం వేసుకోవాలి, ఇది రాత్రి వేసుకోవాలి, అంతే, ఇంకేం మాట్లాడకూడదు. అలాగే దేవుని వాక్యం ఏది చెప్తే అదే చేయాలి. ఎందుకు ఏంటి మనకు తెలియదు, ఎన్నో రీజన్స్ ఉంటాయి, దేవుడు తెలుసు అవన్నీ, అందుకే ముందే రాయించాడు. హల్లెలూయా. అర్థమైందా? హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుడా, ఇంగ్లాండ్లో ఒక గొప్ప సామెత ఉంది, టేక్ యువర్ ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్, అదర్వైజ్ యూ హ్యావ్ టు టేక్ మెడిసిన్ యాజ్ ఎ ఫుడ్ అని ఉంది.
ఏంటంటే భోజనాన్ని మితముగా, అవునా, మెడిసిన్ తీసుకున్నట్టుగా ఆరోగ్యకరమైన తీసుకోవాలి. అలా కాకపోతే మెడిసినే భోజనం చేసినట్టు చేయాల్సి వస్తుందట. ఉదయం ఇన్ని మాత్రలు మింగాలి, మధ్యాహ్నం ఇన్ని మాత్రలు మింగాలి, సాయంత్రం ఇన్ని ట్యాబ్లెట్లు మింగాలి, అలాంటి పరిస్థితి వచ్చేస్తాయి. అందుకే నువ్వు తిండిపోతు అయితే ఏం చేయాలట, నీ గొంతుకు కత్తి పెట్టుకోవాలట. అవునా? అందుకనే గమనించండి, మనలో పాపం ఉండకూడదు, మనకేముండదు, తిండిపోతనము ఉండకూడదు. అర్థమవుతుందండి? తర్వాత ఇంకో మాట, ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయంలో 10వ వచనంలో చూస్తే అక్కడ కూడా 2 మాటలు మనం ధ్యానించుకోవచ్చు. ప్రసంగి 11వ అధ్యాయం 10వ వచనంలో, లేత వయస్సును నడి ప్రాయమును గతించిపోయినవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదానని తొలగించుకొనుము. హృదయములో చాలామంది హృదయాల్లో వ్యాకులం ఉంటుందట. వ్యాకులం అంటే ఏంటి? బాధ. ఏంటమ్మా? బాధ. ప్రతి చిన్నదానికి బాధపడతారు, ప్రతి చిన్నదానికి భయపడతారు. క్రైస్తవుడు, అవునా, వాక్యముని బట్టి నెమ్మది పొందాలా, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలా. అంతే కదండి? అర్థమవుతుంది ఆ మాటలో? విశ్వాసులకి వాక్యం ఉంది. నీ వాక్యమే నాకు నెమ్మది కలిగించున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది. దావీదు భక్తుడు చెప్పాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించును, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది. వాక్యం నెమ్మదినిస్తుంది. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటాం. మనకి సమస్యలు రావని నేను చెప్పట్లేదు, బైబిల్ కూడా అలా చెప్పలేదు. సమస్యలు వస్తాయి, మనిషి చచ్చిపోయేందుకు సమస్యలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, 2 ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. నాకు ఈ సమస్య తీరిపోయింది అనడానికి లేదు, ఈ శోధన జయించాను అనడానికి లేదు. ఇదయ్యాక ఇంకోటి వస్తుంది, ఇదయ్యాక ఇంకోటి వస్తుంది. మన ఆత్మీయ జీవితమే పోరాటం. పరలోకంలో 2 కాళ్ళు పెట్టేంత వరకు పోరాటం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అర్థమండి? ఈ రోజుతో అయిపోదన్నమాట. అందుకని సమస్యలు వస్తాయి, నిందలు వస్తాయి, బాధలు వస్తాయి, అవమానాలు వస్తాయి. కానీ ప్రతిదానికి బెంగపడిపోవడం, ప్రతిదానికి భయపడిపోవడం, ప్రతిదానికి కుంగిపోవడం చేయకూడదు. అవునా? 50 అయిపోతే చాలు, నా మరణదినం ఎప్పుడో నాకే తెలియదు అంటారు కొంతమంది. 50 అయిన దగ్గర నుంచి ప్రతిదానికి భయపడిపోతారు. 60 వస్తే చాలు ఇంకా భయపడిపోతారు. అవునా? ఇస్సాకు అలాగే భయపడ్డాడు కదా. ఆయన అలా భయపడ్డ తర్వాత ఇంకా 60-70 సంవత్సరాలు జీవించాడు. అవునా? ఇస్సాకు ఏం చేశాడండి? ఏశావుని పిలిచి, అరే నా మరణదినం ఎప్పుడో నాకు తెలియదు నాయనా, ఏదో చేసి పట్టురా, తిని నేను దీవిస్తానంటే, ఈలోపు రెబెక్కమ్మని యాకోబుకు అన్నీ తయారు చేసి పంపించి యాకోబు తీసుకెళ్ళిస్తాడు, యాకోబుని తినేసి దీవిస్తాడు. అది అయిపోయిన తర్వాత ఆయన ఒక 60 సంవత్సరాలు పైన జీవిస్తాడు. అవునా? ఆయనకి అంత భయం వేసిందండి, నా మరణదినం ఎప్పుడో నాకు వ్యాకులం. ఒక్కొక్కళ్ళకి మరణ భయం, ఒక్కొక్కళ్ళకి ఎవరన్నా అంటే చాలామంది ఏదో ఒక మాట అంటారు, అన్నిటినీ పట్టించుకుంటారు. ఏంటి చెప్పండి? అవునా? నువ్వు తప్పు చేస్తేనే నువ్వు పట్టించుకో, తప్పు చేస్తేనే బాధపడు. అవునా? వాళ్ళు అన్నారని బాధపడకూడదు. అంటారు, మనం తప్పు చేయకపోయినా అంటారు, వాళ్ళు అన్నారని బాధపడకూడదు. తప్పు చేయలేదు కదా, నీకెందుకు బాధ? అంతే కదండి? తప్పు చేయనప్పుడు నీకెందుకు బాధ అని నేను అంటాను. కానీ క్రైస్తవులుగా మనం తప్పు చేయలేనప్పుడు ఎవరైనా ఏదనంటే అనుకొని నేను అలా చేయలేదని వదిలేయాలి, దులిపేసుకోవాలి. చాలామంది దులుపుకోవడం రాదు, బాధపడిపోతారు. అలా బాధపడ్డాన్ని బట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావచ్చు, బీపీ రావచ్చు, అంతే కదమ్మా, షుగర్ రావచ్చు. రావా జబ్బులు? ఎందుకు వస్తున్నాయి జబ్బులు? ఇలా ఊరికినే బాధపడ్డాన్ని బట్టే. అలా బాధపడకూడదు. వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి, దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. అందుకే దేవుడు అంటున్నాడు, అవునా, మన ఆరోగ్యంగా ఉండడం దేవుని చిత్తం కాబట్టి నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా నేను నిన్ను చాటు చేయదని అంటున్నాడు. ఏం చేస్తాడు దేవుడు? చాటు చేస్తాడట. నువ్వు భయపడద్దు, విశ్వాసం ఉంచు, నా దేవుడు నన్ను రక్షించడానికి సమర్థుడు. సో ఇది నా ప్రియమైన దేవుడా, వ్యాకులం తొలగించాల, నీ దేహమును చెరుపుదారిని తొలగించాలి. దేహాన్ని చెరిపే కొన్ని ఉంటాయి, కైనీ కావచ్చు, అవునా, మందు కావచ్చు, సిగరెట్ కావచ్చు, ఇంకా వేరే దురలవాట్లు ఏవైనా ఉంటే అవి దేహాన్ని చెరిపేస్తాయి, దేహాన్ని పాడు చేస్తాయి. ఎవడైనా నువ్వు దేవుని ఆలయంను పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడట. నీ దేహాన్ని పాడు చేయకూడదు. చెత్తవన్నీ తినేసి దేహాన్ని పాడు చేసి, అవునా, 30 సంవత్సరాలకి ముసలోళ్ళు అయిపోతున్నారు. అర్థమైందండి? జబ్బులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు తాగుబోతులు ఆ మందట ఏంటండి, అది మంచి మందు కాదు. ఇదివరకు అనేది మంచి మందు అని నేను అన్ను, కానీ తప్పది. ఇప్పుడు వచ్చేవన్నీ కెమికల్ మందులే అన్నదని. మందు తాగిన వాళ్ళందరూ 30 సంవత్సరాలకి హార్ట్ అటాక్ వచ్చి పోతున్నారు, 35 సంవత్సరాలకి ముసలోళ్ళు అయిపోయి చచ్చిపోతున్నారు. నేను మొన్న దేవరపల్లిలో చాలామందికి అదే చెప్పాను. ఆ దేవరపల్లిలో కొంతమంది చెప్పారు, ఇప్పుడు వచ్చే మందు అంతా
అస్సలు మంచిది కాదండి. అది తాగితే ఆరోగ్యాలే పాడైపోతున్నాయి, గుండె పట్టేస్తుంది, చచ్చిపోతున్నామండి, అయినా తాగుతున్నారు. బైబిల్ చెప్తుంది, నీ దేహమును చెరుపు దాన్ని నీ యొద్ద నుండి తొలగించుకో. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే చెడు అలవాట్లు ఉండకూడదు, పాపం ఉండకూడదు, ఆహార నియమాలు ఉండాలి, వ్యాయామం ఉండాలి. బైబిల్ కూడా వ్యాయామాన్ని సమర్థిస్తుంది. అవునా? తిమోతితో పౌలు భక్తుని మాట్లాడుతూ శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనం, కానీ ఆత్మ సంబంధమైన సాధకము ఈ లోకంలోనూ రాబో జీవంలో కూడా ప్రయోజనం అంటున్నాడు. నియమం చొప్పున పోరాడమంటున్నాడు, జట్టి అయిన పోరాడమంటున్నాడు. చాలా ఈ రోజుల్లో పిల్లలు అటు పని చేయరు, ఎక్సర్సైజు చేయరు, రెండూ చేయరు. అందుకే మధ్యప్రదేశ్ పెరిగిపోతుంది, ఉత్తరప్రదేశ్ పని చేయట్లా. ఇటమ్మా బొజ్జ పెరిగిపోతుంది, బ్రెయిన్ పని చేయట్లేదు. అలాగుంది పరిస్థితి. అర్థమవుందమ్మా? మనం సరిగ్గా పని చేసాం అనుకోండి, మనం పరిశీలన చేసుకుందాం. చెమటలు పట్టేలాగా పనిచేసి ఎన్ని రోజులు అవుతుంది? అసలు ఎప్పుడు పని చేయట్లేదు, చెమటే పడతలేదు. అవునా? చెమట పట్టేలాగా పని చేయాలా, లేకపోతే వాకింగ్ చేయాలా, ఇంట్లో పనులు చేయాలా. ఇంట్లో పని చేయరు అసలు. అమ్మాయిలు ఈ రోజుల అమ్మాయిలు ఇంట్లో పని ఒక్కటి చేయట్లేదు. అవునా? ఏ పని చేయరు, చీపుడు పట్టుకోవడం రాదు. అవునా? ఏది రాదనమాట వాళ్ళకి, ఏ పని రాదు. పని చెయ్యాలా. అవునా? పని లేకపోతే వాకింగ్ చేయాలా. అర్థమవుతుందండి? ఆటలైనా ఆడాలి. చెప్తాను నేను, పిల్లలందరూ చెప్తుంటాను, కానీ ఏది చేయట్లేదు. వాళ్ళు తినలేరు, తింటే వంట పట్టించుకోలేరు, తిన్నది అరగదు, బలమైన ఆహారం తినలేరు. ఎందుకండి? దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చి ఆనందంగా ఉండమని చెప్తుంటే మన చేజేతుల ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం రూపాయితో అయిపోయే పని. ఏదైనా జబ్బు చేస్తే మళ్ళీ దాన్ని తెచ్చుకోవాలంటే కోట్లు పోసినా రావు. అర్థమవుతుందమ్మా? అందుకని ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరూ దేవుని స్తుతించండి. హల్లెలూయా. నేను భోజనం చేసిన ప్రతిసారి భోజనాన్ని బట్టి స్తుతించను, దేవాన్ని ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తుతిస్తున్నాను అంట. హల్లెలూయా. దేని బట్టి అండి? ఆరోగ్యం లేకపోతే 5 ఏళ్ళు లోపలికి వెళ్ళవు కదా. ఆరోగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తాను, తర్వాత ఇచ్చిన భోజనాన్ని బట్టి స్తుతిస్తాను, ఇంకెవరికైనా లేకపోతే వాళ్ళకి అనుగ్రహించి ప్రభు అని ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. అంతే కదండి. ఎంతమందో అనారోగ్యంతో ఉంటున్నారు, కానీ దేవుని చిత్తం ఏంటి మన పట్ల? నీ గాయములు నేను మాన్పేదాను, నీకు స్వస్థత నేను కలుగు చేసేదను. అర్థమైందండి? దేవుడు మనల్ని స్వస్థపరచాలని, ఆరోగ్యంగా ఉంచాలని, దాని ద్వారా ఆనందంగా ఉండాలని, ప్రభువుని స్తుతించి ఆరాధించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం అనారోగ్యంతో ఉన్నాం అనుకోండి, దేవుణ్ణి సేవించలేము, దేవుని సేవ చేయలేము, దేవుని స్తుతించలేము. ఏంటండి? అన్నీ బాగుంటాయి కదా, దేవుని స్తుతిస్తాం. అవునా? అందుకనే దయచేసి ఆరోగ్యంగా ఉండడం కోసం ఏం చేయాలని బైబిల్ చెప్తుంది అది చెయ్యండి. ఎలాగ ఉండాలని బైబిల్ చెప్తుందో అలాగ ఉండండి. అప్పుడు మన ఆరోగ్యం మనకు ఉంటుంది. హల్లెలూయా. అవునా? మనం ఏదో వర్షంలో తడిసి జలుబు చేస్తే అది వేరే విషయం, ముసిరోళమయ్యి అప్పుడు వచ్చే జబ్బులు వేరు. కానీ ఈ లోపే, ఈ మధ్యలోనే కోరుని మనం పాడు చేసుకోకూడదు. అర్థమైందండి? నా మాటని. అవునా? పరిశుద్ధంగా ఉండండి. నెంబర్ 1 ఏంటండి? నెంబర్ 2 ఏం చేయండి? ఆరోగ్యంగా ఉండండి. రేపు ప్రభు చిత్తమైతే 2 మాటలు ధ్యానించుకుందాం. రిలేషన్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి, ప్రాస్పారిటీ కరెక్ట్గా అభివృద్ధి చెందాలి. మనం ఆర్థిక విషయాలు కావచ్చు, ఇంకే విషయంలో కావచ్చు, అభివృద్ధి అనేది కంపల్సరీగా ఉండాలి. దేవుడు నమ్ముకున్న వాళ్ళు పేదోళ్ళుగా, దరిద్రులుగా, అడుక్కునే వాళ్ళు ఉండడం దేవుని చిత్తమో కాదు. అర్థమవుతుందండి? మనం అభివృద్ధి చెందాలి, అన్ని విషయాలు అభివృద్ధి చెందాలని దేవుని చిత్తం, కానీ అభివృద్ధి చెందట్లేదు. కారణం ఏంటో చూసుకుందాం. ప్రియమైన దేవుళ్ళ, తలలో ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. తండ్రి, మీకు వందనాలయ్యా. అయ్యా, మీ బిడ్డల పట్ల అయ్యా మీరు ఎంతో మంచి ఉద్దేశాన్ని కలిగి ఉంటున్నారు, కానీ మేమే ప్రభా నాయనా పెయ్యి మొండితనం చూపించినట్లు ప్రభా ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. తండ్రి, మమ్మల్ని క్షమించండి ప్రభా, క్షమించండి. మీ రక్తంతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచండి, పరిశుద్ధులుగా చేయండి, ఆరోగ్యవంతులుగా చేయండి ప్రభా. అయ్యా తండ్రి, నాయన చెడు అలవాట్లు, చెడు స్నేహాలు ప్రభా, చెడు తిండి ప్రభా, నాయన టైం ప్రకారం తినకపోవడం నాయన, అయ్యా తండ్రి తినాల్సింది తినకుండా తినకూడని తినటం ప్రభా, అయ్యా తండ్రి నాయన అయ్యా అమితముగా తినడం ప్రభా, అయ్యా మాంసం హెచ్చుగా తినువారితోనూ ద్రాక్షారసం హెచ్చుగా తాగువారితో స్నేహం చేయొద్దు అంటున్నారు ప్రభా. తిండిబోతులు, తాగుబోతులు దరిద్రులు అవుతారన్నారు ప్రభా. అయ్యా అనారోగ్యం పాలవుతారని చెప్తున్నారు తండ్రి.
యా తండ్రి, మేము ఆరోగ్యంగా ఉండడం, మీ దేహముతో దేవుని మహిమపరచనని చెప్పారు ప్రభా. మేము ఆరోగ్యంగా ఉండి పరిశుద్ధంగా ఉండి ప్రభా మీ సన్నిధిలో ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, మీరు వినాలి, ఇంకా మమ్మల్ని ఆశీర్వదించాలి, మా కుటుంబాలను ఆశీర్వదించాలి, మా సంఘాలను ఆశీర్వదించాలి, మా దేశాన్ని ఆశీర్వదించాలి ప్రభా. అట్టి స్థితిలోనికి మమ్మల్ని నడిపించమని అడుగుకుంటూ ఈ ప్రార్థన అంగీకరించే నమ్మొచ్చు. యేసయ్య నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. లేచి నిలబడదాం.